సార్ నిన్న ఒక ఇంటర్వ్యూలో మూర్తి గారి ఇంటర్వ్యూలోనే పూరి జగన్నాథ్ గారు మెసేజ్ పెట్టారు. ఆ టైంలో అది పడుంటే భలే ఉండేది, కెరీర్ బాగుండేది అని అనిపించింది. ఏంటి సార్ ఆ లైన్ ఏంటి? ఎప్పుడు ప్రేమ కావాలి తర్వాత లేకపోతే? లేదండి, పూరి జగన్నాథ్ మెసేజ్ ఏం పెట్టలే చేస్తామని. ఆయన నా సాంగ్స్ చూశారు లవ్లీలో, చూసి నా ఎనర్జీ నచ్చి డాడీకి మెసేజ్ చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఉంది. ఆ టైంలో అనుకున్నాం చేస్తే బాగుంటుందని. ఆయనకి ఉండింది, వర్కౌట్ అవ్వాల. అదే దాన్ని ఏమంటాం, లాజిస్టిక్స్ ఇవి వర్కౌట్ అవ్వాలి. అట్లా ఏమన్నా ఉన్నాయా సార్ పెద్ద పెద్ద డైరెక్టర్లతో అనుకున్న సినిమాలు వర్కౌట్ కానివి? లేదండి, పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు దేర్ ఓన్ ఇదే కదండి, వాళ్ళ దీంట్లో ఉంటారు. సో వాళ్ళకి అలాగేం లేదండి, పెద్ద డైరెక్టర్స్తో ఏదైనా చేయాలని మిస్ అయింది ఏం లేదు. కొన్ని మంచి హిట్ ఫిలిమ్స్ నేను కొన్ని చేయకుండా వద్దనుకున్న బయటకు వెళ్ళి హిట్ అయినవి ఒక 2-3 ఉన్నాయి. ఒక్కటి పేరు చెప్పండి సార్. ఎందుకంటే సార్ నాన్నగారి సినిమాలు పర్టికులర్గా చెప్పుకుంటే అప్పుడు ఎరా నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా సినిమాలు హీరోగా చేశారు, ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు. ప్రొడ్యూసర్ ఒకటి చేశారు సార్, ఎక్కువ చేశారా? ఈశ్వరల్లా ప్రొడ్యూసర్గా చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన ఎరా చూసుకుంటే చాలా పెద్దది. ఆయన ప్రస్థానం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్? యాజ్ ఏ సన్నగా, యాజ్ ఏ ఫేవరెట్గా మీకు? వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ అండి. ఏ రోజు ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. అంటే ఏ రోజు కూడా నేను ఆయన్ని సినిమా అంటే ప్రాణం పెట్టేస్తారు. ఒక్కరోజు కూడా షూటింగ్ నేను ఎందుకు చేస్తున్నాను అనే ఛాన్సే లేదు. ఇన్నేళ్ళలో మనకు అనిపిస్తుంది కదా, రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒకరోజు ఎప్పుడు అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది ఏం వెళ్తామని. నాకు తెలిసి ఒక్కరోజు లేదండి ఇన్నేళ్ళుగా. వెరీ ఇంపాసిబుల్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా ఆయన ఉండి అదే కన్సిస్టెన్సీ, అదే ఎంతూజియాజం, బాగా చేయాలని చెప్పి, దట్ ఈస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అది చాలా, అది నా 100% మన అందరికీ అంత ఓపిక ఉండదు. ఆయన ఓపిక, బీభత్సమైన ఓపిక. వెరీ పాజిటివ్ మనిషి, పాజిటివ్ పర్సన్, అన్నిటికంటే పాజిటివ్. సార్ ప్రస్థానం సినిమాలో ఎప్పుడన్నా నాన్నగారు గుర్తొచ్చినప్పుడు ఆ షేర్ చేసుకుంటారు ఆ డైలాగ్స్? ఈ మధ్యకాలంలో ఆ ప్రస్థానం, ఈ మధ్యకాలం కాదు కానీ ఎప్పుడు చూసినా కూడా ఈ జనరేషన్ కూడా ఇష్టపడేది ప్రస్థానం నాన్నగారు, ఆ క్యారెక్టర్. మీకు పర్సనల్గా మీకు ఆయన సినిమాల్లో ఏది ఇష్టం అంటే, ఏ క్యారెక్టర్ ఇష్టం అంటే మీకు బాగా ఇన్ని సినిమాల్లో చెప్పడం కష్టం, మీకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన సినిమా ఏది? పోలీస్ స్టోరీ అందరికీ అసలు ఎవర్ గ్రీనే కదా. అమ్మాయి కోసం అందులో ఆయన క్యారెక్టర్ అదిరిపోతుంది. అది చాలా ఇష్టం. లా అండ్ ఆర్డర్ అని ఒక సినిమా ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. అందులో డాడీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫైట్లు హైలైట్ ఉంటాయి, అదొకటి. ప్రస్థానం. ఈ మధ్యకాలంలో ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ దిస్. రంగితా రంగా అని ఒక సినిమా చేశాడు. రంగితా రంగా, ఓకే, కన్నడ ఫిలిము. అది ఆస్కర్స్కి ఆల్మోస్ట్ నామినేట్ అయింది. అందులో ఆయన రోల్ చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది, అది అదిరిపోతుంది. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి. సామాన్యుడు అని ఒక సినిమా ఉంటుంది, సామాన్యుడు చాలా బాగుంటుంది. విలన్గా వేస్తారు దాంట్లో. విలన్గా ఫస్ట్ టైం చేశారు జగత్ బాబు గారు. సార్ నాన్నగారు ఒక్క డైలాగ్ మీరు చెప్పాలి, ప్రస్థానం అవ్వచ్చు, పోలీస్ స్టోరీ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. సార్ ఎప్పుడైనా నాన్నగారి సినిమా పోలీస్ స్టోరీ మీతో రీమేక్ చేయాలి అంటే మీకు ఇష్టమేనా? అలాంటి క్లాసిక్లు మనం ముట్టుకోకూడదు, అవి వి షుడ్ నాట్ టచ్. దాన్ని వదిలేస్తేనే బెటర్. బట్ మేబీ ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత మేబీ చేయొచ్చేమో, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అది మ్యాచ్ చేయడం కష్టం. ఎప్పుడన్నా అడుగుతుంటారా మన ఇద్దరం చేయాలరా ఒక సినిమా అని నాన్నగారు? బాబాయ్ కానీ మీరు కానీ మీ ఫ్యామిలీ అంటారు? నేను డాడీ చేస్తాను, త్వరలో చేస్తున్నారు. దొరికింది, లాక్ అయింది సార్, చెప్తాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.